హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఇలాచీ చాయ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలాచీ చాయ్ తయారు చేయడం కోసం 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. మనం 1 కప్పు నీళ్లు తీసుకున్నామంటే 1 కప్పు పాలు తీసుకుంటాం కాబట్టి 2 కప్పుల టీ అవుతుంది. 1 టీ స్పూన్ టీ పౌడర్, 2 టీ స్పూన్లు పంచదార, 1 యాలుక్కాయని ఈ విధంగా కొట్టుకుని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, ఇంకా చిన్నది అల్లం తురుము కొంచెం తీసుకోవాలి. అల్లం ఇష్టపడని వాళ్ళు అల్లంని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీటిని కొంచెం మరగనివ్వాలి. జస్ట్ కొంచెం వేడయ్యి మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టీని చేసుకోవడం వల్ల ఇందులో ఇలాచీ ఇంకా అల్లం ఇదంతా కూడా రసం అనేది ఈ డికాషన్లోకి దిగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఈ విధంగా మరుగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు పాలు వేసుకోవాలి. మనం 1 కప్పు నీళ్లు ఇంకా 1 కప్పు పాలు వేసుకుంటున్నాం కదా. చిక్కటి పాలు అయితే ఈ విధంగా రేషియో వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నీళ్లు తగ్గించుకుని పాలు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి టీని మరగనివ్వాలి. టీ మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి, లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వడకెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈజీగా ఇంట్లోనే ఇలాచీ చాయ్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.